ఇవాళ పొద్దునే మా డాడీ లేపి గోదావరి స్నానానికి వెళ్దాం, ఇవాళ సుబ్బారాయుడు సృష్టి కదా అన్నాడు. ఇంకా నేను కూడా దేవుడి కోసమే కదా అని రెడీ అయిపోయాను. కొబ్బరికాయ తీసుకుని మా డాడీ నేను తమ్ముడు కలిసి బండి మీద వెళ్తుంటే చలి మాత్రం చితక్ కొట్టేసింది అనుకోండి. ఇటువంటి చలిలో ప్యాంట్ వేసుకోకపోతే మరి దోల తీరుతుంది కదా. తీరుతుంది నాకు తెలుసు. గోదావరి దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడికి వెళ్తే ఎవడి పని ఆడి మాత్రం చేసుకుంటానే ఉన్నాడు. కానివ్వండిరా అన్న టైప్ లో. ఇక్కడ ఉన్న చలికి మా తమ్ముడు ఏం మాట్లాడుతున్నాడు ఆడికి అర్థం అవట్లేదు. ఇంకా నేను కూడా ఈ చల్లు గోదావరిలో స్నానం చేస్తానికైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూడాలి మొత్తం నిక్కర పైకంట వచ్చేసింది. అందరి ముందు పొరుగు పోయిందిగా అన్న టైప్ లో పని అయింది. గోదావరి నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి అనుకున్నాను, కానీ దిగితే వేడిగానే ఉన్నాయి. మొత్తం స్నానం చేసి గుడి దగ్గరికి అయితే బయలుదేరాను. గుళ్ళో పూజ అయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వచ్చేసాం ఫైనల్లీ. కడలి తీర్థం అయిపోయిన తర్వాత మా ఊర్లో తీర్థం కూడా ఉంటది కాబట్టి మా తీర్థానికి కూడా వెళ్ళాం. నన్ను అడిగితే ప్రతి పల్లెటూరులో ఒక తీర్థం ఉంటది. మా ఊర్లో కూడా ఒక తీర్థం జరుగుతుంది, సుబ్బారాయుడు షష్ఠి అని. అక్కడికైతే వెళ్ళాను. ఇంకా తీర్థం అయిన తర్వాత మా అక్క నేను మా రోజు తల్లి మా జన్నిగడ అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ మంచిగా నీట్ గా ఒకటి తేవడం జరిగింది. మన గుడికి వెళ్ళాం, ఫాస్టింగ్ లో గెస్టింగ్ ఇటువంటి ఏమన్నా నాకు అస్సలు సిగ్గులేదు. ఏ ఫుడ్ అయినా సరే తినేస్తా. బిర్యానీ తుక్కు తుక్కిందా తింటాం. బాయ్.